ప్రైజ్ ది లార్డ్. మార్నింగ్ మన్నా అనే ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరూ స్వాగతిస్తున్నాం. మీరు అందరికీ స్వాగతం పలుకుతున్నాం. రండి, దేవుని మాటను వినండి. ప్రతి ఉదయం నా దేవుడు ఫ్రెష్ మన్నాతో, ఫ్రెష్ వర్డ్తో మనం నింపుతున్నాడు. మీరు ఆత్మీయంగా, దీన్ని బట్టి ఆత్మీయంగా ఎదుగుతున్నారని నేను నమ్ముచున్నానండి. దేవుని బిడ్డలారా, మీకు ఏమైనా ప్రార్థన అవసరాలు ఉంటే మాకు తెలియపరచండి, మీ కొరకు ప్రార్థన చేస్తాం. ఈ యొక్క మార్నింగ్ మన్నా అనే కార్యక్రమాన్ని అనేకులకు పరిచయం చేయాలని చెప్పి ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం యెషయా గ్రంథం 38:5 కొంచెం మందికి ఈ ఉదయం లేవగానే ఏదో తెలియని బాధ, మనసులో కలవరం, ఏదో ఒత్తిడికి గురి అయినట్టుగా నాకు అనిపిస్తుంది. మీ మైండ్ అంతా ఏదో డిస్టర్బ్డ్గా ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఏదో మీరు ఒక చేతగాని వాళ్ళలాగా, దేనికి పనికిరాని వాళ్ళలాగా, మీలో మీరు కృంగిపోతూ, దిగులు పడుతూ, మీరు ఇన్ఫీరియారిటీతో సతమతమైపోతూ మీరు బాధపడుతున్నారు. ప్రభు చెప్తున్నాడు, నేను యెహోవాని, నిన్ను ఆశీర్వదించి దీవిస్తూ ఖచ్చితంగా నేను అద్భుతం చేయబోతున్నాను. ఏదైతే నీకు ఇంపాసిబుల్ అనుకుంటున్నావో దాన్ని నేను సాధ్యపరచబోతున్నానని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, మీరు అందరూ పరిశుద్ధాత్మతో నింపబడాలి. పరిశుద్ధాత్మతో నింపబడాలనే ఆశ కలిగిన వారికి మొదటి సూచన ఏంటంటే ఆయన ఎరిగి ఉండాలి. మీరు యోహాను సువార్త 14:17 చదివితే, మీరు ఆయన ఎరుగుదురు గనక మీలోను మీతోనూ నివాసం చేయరు. లోకము ఆయన ఎరుగదు గనక ఆయనను పొందనేరదు, పొందజాలదు అంటున్నాడు. కాబట్టి మీరు పరిశుద్ధాత్మతో నింపబడాల్సిన అవసరత ఎంతగానో ఉంది అని మీరు అనుకుంటే మీరు ఆయన గురించి ఎరగాలి. చూడండి, ఒక 100 రూపాయల కాగితం తీసుకెళ్ళి చంటి బిడ్డల దగ్గరికి ఇస్తే చింపేస్తారు. అదే కనుక పెద్దల దగ్గర ఇస్తే దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటారు, పెట్టుకుంటారు. ఎందుకంటే వాళ్ళకు 100 రూపాయల విలువ తెలుసు కాబట్టి, ఆ నోట్ ఒక విలువ తెలుసు కాబట్టి, ఆ బిడ్డకి చంటి బిడ్డలకు తెలియదు కాబట్టి చింపేస్తారు. కనుక విలువ తెలియని, పరిశుద్ధాత్మ దేవుని యొక్క విలువ తెలియని వాడుకు పరలోక తండ్రి పరిశుద్ధాత్మను ఇవ్వడు. సో మీరు ఎంత ఎక్కువ పరిశుద్ధాత్మ గురించి ఎరగటం ప్రారంభిస్తున్నారో అంత ఎక్కువ మీరు దేవుని ఆత్మతో, మహిమతో, అభిషేకంతో నింపబడతారు. నేను ఎందుకు పరిశుద్ధాత్మ దేవుని అగ్నికి పోల్చబడిందో కొన్ని విషయాలు మీకు చెప్పాను, జ్ఞాపకం ఉంటుంది అనుకుంటున్నాను. ఒకవేళ ఫస్ట్ టైం మీరు చూస్తే మన నిన్న మొన్న ఒక పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతున్నాను, మీరు ఒకసారి బ్యాక్ వెళ్ళి చూడండి. నేను ఈ పరిశుద్ధాత్మ గుర్తుల గురించి చాలాసార్లు చెప్పాను, కానీ ఇప్పుడు దేవుడు నేను ఎప్పుడు చెప్పలేని కొత్త విషయాలు మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడికి మహిమగలను గాక. ఎందుకు పావురానికి పోల్చబడ్డాడు పరిశుద్ధాత్మ దేవుడు? నేను క్విక్గా, మనకు సమయం లేదు కాబట్టి 2 విషయాలు నేను మీకు చెప్పాలని చెప్పి ఆశపడుతున్నాను. మొదటిగా, ఈ పావురం ఎప్పుడు కనపడిందంటే నోవహు యొక్క జీవితంలో కనపడింది. నీతిమంతుడు యొక్క జీవితంలో, దేవునితో నడవాలని ఆశ కలిగిన వాడి జీవితంలో, దేవుని కృప పొందిన వాడి యొక్క జీవితంలో ఈ పరిశుద్ధాత్మ గుర్తుగా ఉన్న పావురం కనపడినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. సో పావురం అనే పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితంలో దిగి రావాలంటే మీరు దేవుని ఆత్మతో యేసు రక్తంలో కడగబడి నీతిమంతులుగా ఉండాలి. అంతేకాదు, దేవునితో నడిచేవారుగా, దేవుడికి సమయం ఇచ్చిన వారుగా మీరు కనపడాలి. సరే, ఈ యొక్క పరిశుద్ధాత్మ అనే పావురం ఎప్పుడు కనపడింది అంటే మీ అందరికీ తెలుసు, నేను వివరించడానికి టైం లేదు. నోవహు కాలంలో పెద్ద జలప్రళయం వచ్చింది. 40 రోజులు రయ్యి పగలు వర్షం కుమరించబడింది. గుండెపోతు వర్షం, దేశం మునిగిపోయింది, ఈ భూమి అంతా మునిగిపోయింది. ఒక నోవహు, ఆయన కుటుంబం మాత్రం ఓడలో ప్రవేశించారు కాబట్టి వాళ్ళు మాత్రమే రక్షించబడ్డారు. అయితే ఈ యొక్క వరద యొక్క లాస్ట్లో, ఈ జలప్రయ లాస్ట్లో ఇంకా వరద లేదు, నీరు తగ్గిపోయింది, దేవుడు పెట్టిన శాపం బలం కోల్పోయింది అని తెలియపరిచింది ఏదంటే పావురం. మరలా ఇంకొక మాట చెప్పాలి, ఈ పావురం వచ్చి మరలా బ్యాక్ వెళ్ళలేదండి, ఈ భూమిలోనే ఉండిపోయిందంట.
అంటే పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి చేత పంపబడ్డాడు. యేసుప్రభు అడగగా తండ్రి చేత పంపబడ్డాడు. పంపబడిన పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమిలోనే ఉండిపోయాడు, ఇంకా మన మధ్యలోనే ఉండిపోయాడు అనే దానికి ఉదాహరణ, దానికి నీడగా ఛాయగా ఉండేదే ఆ నోవా కాలంలో నోవాకు విడిచిపెట్టిన పావురం ఓడ బయటనే ఉండిపోయింది, శాశ్వత కాలం ఉండిపోయిందని తెలియపరిచే వాక్యం. దేవునామానికి స్తోత్రం. ఆదికాండ 8వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తున్నాం. ఆదికాండ 8:12లో ఆ పావురం మరలా ఏమవ్వలేదు, బ్యాక్ రాలేదు. అలాగే ఈ భూమిలో ఉండిపోయింది. పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఈ భూమిలో సిలువ నుండి బయలుదేరిన పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమిలోనే క్రియ చేస్తున్నాడు. పెంతెకోస్తు తను ప్రత్యక్షపరుచుకున్నాడు. 2000 సంవత్సరాలుగా క్రియ చేస్తాడు. ఇంకా కొద్ది కాలం కూడా ఈ భూమిలో క్రియ చేయబోతున్నాడు. అంటే ఎప్పుడంటే ప్రభు రాకడ వచ్చేదాకా. ప్రైజ్ ది లార్డ్. ఎల్లప్పుడూ మనతో ఉండేటకు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని పంపుతున్నానని యేసు ప్రభు చెప్పిన యొక్క మర్మ ఇదే అనమాట. యోహాను సువార్త 14:17లో. తర్వాత ఇంకొక మాట, కొంచెం టైం ఎక్కువైంది కాబట్టి ఏమి సనగొద్దు, ఎందుకంటే మరలా మనం వేరొక వాక్యంలోనికి వెళ్ళాలి. మూడవదిగా మనం చూస్తే కొత్త నిబంధనలో ఆకాశం తెరవబడినప్పుడల్లా పరిశుద్ధాత్మ దేవుడు పావురం వలె దిగి వచ్చాడు. మత్తయి సువార్త 3:16 చదవండి, మార్కు సువార్త 1:10 చదవండి, లూకా సువార్త 3:22. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడల్లా పావురం వలె దిగి వచ్చాడో అప్పుడల్లా ఆకాశం తెరవబడింది. ఆకాశం తెరవబడి ఉన్నాయి అని చాటటానికి కోసమే పరిశుద్ధాత్మ దేవుడు పావురం వలె దిగి వచ్చినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నీ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు పావురం వలె దిగి వచ్చాడు అనుకో, నీకు దర్శనంలో పావురం కనపడింది అనుకో, దాని ఒక అర్థం ఏంటంటే ఈ 3 అర్థాలు. లాస్ట్లో చెప్పిన మాట ఏంటంటే, దేవుని బిడ్డలారా, ఆకాశం తెరవబడి ఉంది, నువ్వు తెరవబడిన ఆకాశం కింద ఉన్నావు అనే దానికి రుచి ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు పావురం వలె దిగి రావటం. ఈవెన్ ఇప్పుడు కూడా ఆకాశం తెరవబడి ఉండటం నేను దర్శనంలో చూస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు పావురం వలె దిగి రావటాన్ని నేను చూస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. నీకోసం పరిశుద్ధాత్మ దేవుడు పావురం వలె దిగి వస్తున్నాడు. పొందుకో అభిషేకాన్ని, వరాలతో దైవిక శక్తితో నింపబడను. ఇప్పుడే దేవుని ఆత్మములు అభిషేకించిన కాక, దైవిక ప్రసన్నతములు నింపుడగాక. ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మమ్మల్ని క్షమించి మన్నించి పరిశుద్ధపరిచి నీ ఆత్మతో శక్తితో వెలుగుతో నింపి 2 పల ఆత్మ 2 పల అభిషేకం ఇచ్చి నడిపించమని అయ్యా, మా జీవితంలో పావురం వలె దిగిరండి ప్రభా. అభిషేకించండి ప్రభా. మీరే తాక్కుమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం జకర్యా గ్రంథం 2:6. గాడ్ బ్లెస్ యూ.